ఈ డైలాగ్ నువ్వు ఇప్పుడు చెప్పావే, పేరప్ అయితే నేను రీతు కలిసి పాడతామని. ఈ డైలాగ్ ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పాడు కళ్యాణ్ నీ గురించి తెలిసి. రమ్యని అడిగాం, నిఖిల్ని అడిగాం, గౌరవ్ని అడిగాం, నిన్నొక్కడే అడగలేదు. నీ గురించి మా నన్ను బయట చేయటానికి అసలు నా బ్రెయిన్ లో కూడా లేదురా పాయింట్. బ్రెయిన్ లో కూడా పవన్ నీకు దండం పెడతా పవన్, నా బ్రెయిన్ లో కూడా లేదు పవన్ ఆ పాయింట్. నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే ఫీలింగ్ ఎందుకు కలిగిస్తున్నాను నిజంగా నా బ్రెయిన్ లో కూడా లేదు. నీకు ఇచ్చిన రీజన్ కూడా నేను అక్కడ అనుకుంటా మాట్లాడుతున్నారు. వీళ్ళతో వాళ్ళతో మాటలు పట్టడానికి నేను రాలేదు ఈ హౌస్ లోకి. ఇప్పుడు చూడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆ మాటలనే నేను పడాలి. నేలకేసి కొడతా గోడకేసి కొడతా అంటే నేను పడాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడే పవన్. నీకు తెలుసా నేను వచ్చా కనీసం మాట అన్నానా? నీతో పేరప్ అవుతాను అందుకే నీకు డబ్బులు ఇస్తున్నానని నేను ఆ మాట అన్నానా? నేను చెప్పాను అవ్వచ్చేమో అనుకున్నామనే పాయింట్ మాట్లాడారా లేదా? నువ్వు కన్వర్సేషన్ స్టార్ట్ చేయడం అవునా అనుకున్నావు. అవ్వచ్చేమో నువ్వు మాట్లాడగలంటప్పుడు ఈ హౌస్ కు వచ్చింది వాళ్ళతో వీళ్ళతో మాటలు పట్టడానికి నేను రాలేదు. నేలతో కొడతాను గాల్లో కొడతాను, మీరు కొట్టుకోండి. అయితే నువ్వు పాయింట్ ఎందుకు తీసావు? నేను నీతో మాట్లాడాను. ఆ పాయింట్ పేరప్ అవడానికి నేను నీకు డబ్బులు ఇస్తున్నాననే పాయింట్ నేను మాట్లాడానా? మరి వాళ్ళిద్దరూ నువ్వు టీమ్ లో జాయిన్ అవ్వక ముందే అందుకే నేను అడగలేదు. అది నువ్వు ఆ పాయింట్ తీయడం వల్లే. మరి వాళ్ళిద్దరూ నువ్వు టీమ్ లో జాయిన్ అవ్వక ముందే అందుకే నేను అడగలేదు. అది నువ్వు ఆ పాయింట్ తీయడం వల్లే. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడకపోయావు? మరి సోది అవసరం లేని సోది ఇదంతా. పని పాట లేని వాళ్ళు 100 మాట్లాడుతూనే ఉంటారు. ఇదే మీతో మాటలు పడించుకోవడానికి నేను హౌస్ లోకి వచ్చా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడానండి. పడుతూ ఉంటారు ఇక్కడ కూర్చొని. ఎవ్వరు అడగలేరు ఇక్కడ. ఎవరన్నా అన్నారా మాట? మేము ఎందుకు కొడతాం?